పిల్లల పుట్టినరోజు జరిగి 2 రోజులు కూడా కాలేదు. అప్పుడే గుడ్ న్యూసా? ఏంటండి ఆ శుభవార్త? పిల్లల ఫస్ట్ బర్త్‌డే కాబట్టి ఎక్సైట్‌మెంటా? హ్యాపీనెస్సా? ఏంటో అర్థం కావట్లేదు. లేకుంటే కొత్తగా ఇంట్లోకొచ్చిన తర్వాత ఏమైనా లాటరీ కలిసొచ్చిందా? కొత్తగా ఇంట్లోకొచ్చి కూడా కొన్ని రోజులు కూడా కాకుండానే అన్నీ కూడా శుభవార్తలే వినాలని అనుకుంటున్నారా? లేకపోతే ఏంటండి అసలు? ఏంటో ఆ గుడ్ న్యూస్ చెప్పేద్దామా? లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మన అసలు విషయంలోకి అయితే వచ్చేద్దామండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, ఇది నైట్ టైం అనమాట. కోలాటం అయితే వేస్తున్నారు. మా ఇంటికి దగ్గరలో అంటే మా పక్క వీధిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ రంగనాయక స్వామి కళ్యాణం జరిగిందనమాట. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అంటే నైట్ టైము ఊరేగింపు చేస్తారు కదా, ఇంకా అందరూ కూడా కోలాటం వేస్తున్నారు. పిల్లలు చూశారు కదా ఎంత చూడముచ్చటగా వేస్తున్నారు. వీళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో కోలాటం చూడాలి అంటే అసలు 2 కళ్ళు చాలవండి. ఇంకా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది అనమాట. అంత బాగా వేస్తారు. నాకు చూడటం అన్నా వేయటం అన్నా 2 ఇష్టమే అండి. చూశారు కదా, నాకు ఇది చూస్తూ ఉన్నంతసేపు అయితే ఇంకా చూడాలి అనిపించింది. సో మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించుకుంటూ అలానే ఉన్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసాను అనమాట. సో ఈ ఊరేగింపు అంటేనే ఒకే చోట కోలాటం వేయరు కదా, అక్కడక్కడ దేవుణ్ణి ఆపేస్తూ ఇంకా కోలాటం వేస్తూ ఉంటారు. చాలా చక్కగా అయితే వేశారండి. ఇంకా అసలు విషయానికి వచ్చేసినట్లయితే మీకు శుభవార్త చెప్తానని చెప్పాను కదా. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా? ఫాస్ట్గా అయితే చెప్పే, ఇంకెందుకు లేటు అనే కదా మీ డౌట్. అంత తొందరగా చెప్పేస్తే తలా తోక లేకుండా మీకు ఎలా అర్థమవుతుందండి? అందుకోసమే ఫస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. మన లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు ఉన్నారు కదండి, కిట్టిగాడు తెలిసిందే కదా మీ అందరికీ. వాళ్ళ వైఫ్ లత కూడా అందరికీ పరిచయం అనమాట. సో ఇప్పుడు కొత్తగా కూడా ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట. వాళ్ళిద్దరికీ ట్విన్స్ బేబీస్ కూడా ఉన్నారు, ఒక బాబు పాప. సో వాళ్ళ పిల్లలకైతే ఒక ఫ్యూ డేస్ అంటే ఒక 3 or 4 days బ్యాక్ ఫస్ట్ బర్త్డే జరిగింది. సో ఫస్ట్ బర్త్డే అంటే కంపల్సరీగా అందరికీ చేసుకుంటారు కదా, ఇందులో ఏముంది శుభవార్త అనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో ఇదే నా శుభవార్త అంటే కాదండి. మరి కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, మరి అన్ని శుభవార్తలు వినిపించాలనుకున్నారో ఏమో. మళ్ళీ ఒకటైతే స్టార్ట్ చేశారనమాట. కొత్త ఇల్లు అంటే మళ్ళీ కొత్తగా అయితే కట్టుకోలేదండి. ఉన్న ఇంటినే ఇంకా పక్కన ఇంకొక ఇల్లు ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపి ఒకటే ఇల్లుగా అయితే రీమోడలింగ్ చేయించారనమాట. సో ఆ ఇంట్లోకి వచ్చిన వేళ విశేషమో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఒకటైతే కొత్తగా స్టార్ట్ చేశారు. గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే మళ్ళీ లత ప్రెగ్నెంట్తో ఉందన్నమాట. సో ఈసారి నిజమా అబద్ధమా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. లత అయితే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్ వచ్చింది. బట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కారణంగా లోపల ఉన్న బేబీకి హెల్త్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పేసి తనకు అబార్షన్ అయితే చేసేసారనమాట. మళ్ళీ కొన్ని రోజులకు వెంటనే ప్రెగ్నెంట్ అయింది. అప్పుడే ట్విన్స్ బేబీస్ అనమాట. సో అదైతే క్లారిటీ కోసం వెంటనే రిపోర్ట్లు కూడా చూపించేసి ట్విన్స్ ఉన్నారని లాస్ట్ వరకు అయితే రివీల్ చేయలేదు. ఎందుకంటే ట్విన్స్ ఉన్నారని చెప్పకూడదు అని చెప్పేసి. సో మంచిగా హెల్తీగానే 2 పిల్లలు పుట్టారనమాట. సో వాళ్ళు పుట్టిన కొన్ని రోజులకే మళ్ళీ తను ప్రెగ్నెంట్తో ఉన్నట్టుగా చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ రిపోర్ట్స్ చూపించలేదు. ఏదో ఒకటి డూప్లికేట్ రిపోర్టు, త్రిబుల్స్ ఉన్నారు, డబుల్ కాదు త్రిబుల్స్ ఉన్నారు అని చెప్పేసి వ్యూస్ కోసమో ఏమో కానీ అలా చెప్పడం జరిగింది. ఏది అయితే క్లారిటీ అయితే లేదనమాట. లైవ్ రిపోర్ట్ అస్సలు లేదు. సో మొత్తానికి అన్ని హోల్డ్లో పెట్టేసి కొద్ది క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ కారణంగానో ఏంటో కానీ తనకు సరైన ఫుడ్ తినకపోవటం వల్ల లోపల ఉన్న బేబీస్ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పేసి మళ్ళీ అబార్షన్ అయితే చేశారనమాట. మళ్ళీ ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అనే డ్రామా ప్లే చేయకుండా తన అన్నయ్య హెల్త్ కండిషన్ బాగలేదని చెప్పేసి వాళ్ళ వదిన చీట్ చేసింది, ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ తర్వాత హౌస్ రీమోడలింగ్ చేయించడం ఇట్లాంటి పని అంతా పెట్టేసుకున్నారు. సో ఇన్ని రోజులు అవే వ్లాగ్స్ కంటిన్యూ చేసేసారనమాట. సో అన్నీ బాగానే చేశారు. ఇంక ఇప్పుడు వ్లాగ్స్ చేయడానికి కొత్తగా ఏం కంటెంట్ లేదేమో, అందుకే మళ్ళీ ప్రెగ్నెంట్ అనే డ్రామా ప్లే చేస్తున్నారా అనే సందేహము రావచ్చు. అలాగే అందరూ కూడా లైవ్లో అడుగుతున్నారు కాబట్టి లైవ్ రిపోర్ట్ చూపించండి అని అంటున్నారు అని చెప్పేసి లైవ్లో తన
ప్రెగ్నెంట్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఎంతవరకు కన్ఫామ్ అని అనుకోవాలో తెలియదు, కానీ నేనైతే కన్ఫామ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు త్రిబుల్ అని చెప్పినప్పుడు తన ఫేస్లో ఎలాంటి ఫీలింగ్ కొంచెం కూడా లేదనమాట. నిజంగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్ లోపల నుంచి రావాలండి. ఏదో పైన డ్రామా ప్లే చేయడం కోసం రావాలన్నా కూడా, రప్పించాలన్నా ఆ ఫీలింగ్స్ రావు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా తను ప్రెగ్నెంట్తో ఉంటే ఎలా ఫీల్ అవుతుందో అలానే ఫీల్ అవుతుందండి. సో అలానే అనిపించింది కూడా. తన ఏడవటం, మా పేరెంట్స్ ఉంటే బాగుంటుంది కదా, అమ్మ ఉంటే బాగుంటుంది కదా అనటం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంది. సో నిజంగానే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది అని అయితే అనుకుంటున్నాము. సో మళ్ళీ కూడా ట్విన్స్ పుడితే ఇంకా చెల్లి తమ్ముడు పుట్టారని అనుకోవచ్చు అని, ఇంటి నిండా పిల్లలు ఉండాలి, చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి ఇది కూడా ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు, అసలు నిజమో అబద్ధమో. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా ఫంక్షన్ చూసేసుకొని 1 అవర్లోనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము. చూడండి అసలు ఎండ ఎంత బాగా ఉందో, పైన కాలిపోతుంది, కింద ఇసుక కాలుతుందనమాట. నిలబడటానికి చెట్లు కూడా ఉండవు. కాకపోతే ఈ పడవ నడిపే వాళ్ళు చిన్న తాటాకు లాంటిది పాకలాగా వేసేసుకుంటారనమాట. అక్కడ ఇంకా నిలబడవచ్చు కొంచెం సేపు. అది కూడా బాగా వేడి అనమాట, ఓవర్ హీట్ ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఇంకా అక్కడ పడవ మీకు కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావడానికి జస్ట్ 5 మినిట్సేనండి, అంతకంటే ఎక్కువ పట్టదు. కానీ వాళ్ళు తీసుకునేది రేట్ ఎంతో తెలుసా? ఈచ్ వన్ 50 రూపీస్, బండికి అయితే 50 అనమాట. అంటే ఒక 4 మనుషులు ఎక్కారు అంటే 200 రూపాయలు వసూలు చేస్తారు. 5 మినిట్స్ కూడా పట్టదండి, 200 రూపీస్ అనమాట. మేము వచ్చేటప్పుడు 150, వెళ్ళేటప్పుడు 150, 300 అయింది. ఆ 300 పెట్రోల్ కొట్టించుకుంటే చక్కగా బైక్ మీదే వచ్చేసేయచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. కానీ ఏంటంటే లెంత్ తగ్గిద్ది కదా, తొందరగా వచ్చేస్తాము, తొందరగా వెళ్తామని చెప్పేసి ఇటు నుంచి రావటమే కానీ, ఆ బెనిఫిట్ చూసుకోవడమే కానీ మనీ ఇటైపే ఎక్కువ ఖర్చు అవుతుంది, లెంత్ తక్కువ అనమాట. అయితే ఈ కృష్ణానది దాటితే ఇటువైపు అమరావతి, గుంటూరు అనమాట. సో ఇంక లెంత్ తక్కువగా ఉంటుంది, పొలాలకు కానీ ఏదైనా ఆఫీసులకి లేకుంటే ఇటువైపు ఏదైనా పనుండి రావాలంటే చక్కగా ఈ పడవ దాటితే చాలు, వచ్చేస్తారనమాట. సో ఇంకా మా ఊరు పక్కన పల్లెటూర్లు చాలా ఉంటాయి కదా, అటువైపు వాళ్ళు కూడా వచ్చేస్తారు. అయితే ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఈరోజే మ్యారేజ్ జరిగిందంట. సో ఇంకా అమరావతి దగ్గరలో ఉన్న అనంతారం టెంపుల్కి అయితే వెళ్ళటానికి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. జస్ట్ ఊరికే చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. సో ఇంకా వాళ్ళైతే మాకు అసలు తెలియదు అనమాట. ఆడపిల్ల ఈడికొస్తే చాలండి, పల్లెటూర్లలో పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇంకా ఆలోచన వచ్చిన తర్వాత ఎవరడ్డు చెప్తారు చెప్పండి? అంటే ఆడపిల్ల వయసు పెళ్ళికి సరిపోతుందా లేదా, ఇది పెళ్లి చేసే వయసేనా అనేది కొంచెం సేపు ఆలోచించిన ఆ ఆడపిల్ల లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇంకా పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఎవరడ్డు చెప్తారు? తల వంచి తాళి కట్టించుకోవడం తప్ప. ఇక్కడ చూశారు కదా, ఆ పిల్ల వయసు చాలా చిన్నగా ఉంది, ఇంకా తప్పదు పెళ్లి చేసుకోవాల్సిందేగా అన్నట్టుగా అయితే ఉంది. ఇంకా చేసేది ఏముందండి, ఇలాంటి వాటిని కొన్ని అభ్యంతరాలు అయితే ఎవరు చెప్పలేరనమాట. సో ఇంకా ఈ కిటికాడు లత ఉంది కదా, ఈసారన్నా ప్రెగ్నెంట్ కన్ఫామో కాదో మరి వాళ్ళు ఎలా డ్రామా ప్లే చేస్తున్నారు అనేది ముందు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.